ఏదైనా రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీకి దిగి తర్వాతే గెలుపోవటములను డిసైడ్ చేసుకుంటుంది. కానీ షర్మిల గారి పార్టీ మాత్రం తెలంగాణలో పోటీ చేయకుండానే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఆమె పోటీ చేయకుండానే ఒక నియంతను గద్దె దించారు. ఇది ఆమె చెబుతున్న మాటలే. అక్కడ కూడా ఒక నియంతను ఇప్పటికే నేను గద్దె దించాను అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నియంత ఉన్నారు, ఆయన్ని గద్దె దించబోతున్నాను అని ఒక సంకేతం ఇస్తున్నారు. షర్మిల గారి మాటల వెనక ఆంతర్యం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఆమె ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు యాత్ర కూడా మొదలు పెట్టేశారు. అలాగే ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే దానికి సంబంధించి కూడా డిసైడ్ అవుతున్నారు అనేది వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా గతంలో కూడా అన్నట్టున్నారు, ఇక్కడ రాకముందు మళ్ళీ మొన్న కూడా అనడం, ఒక నియంత్రణ గద్దె దించేశాను అక్కడ అంటే ఆమె వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఇప్పటికీ కూడా ఆమె చాలా ధీమాగా ధైర్యంగా చెప్తున్నారు. అంటే నిజంగా ఆమె పోటీ చేయకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది అనేదా, అందుకే ఆమెని కలుపుకొని రాష్ట్ర పగ్గాలు ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ, నమ్మిందా ఆ మాట? ఒక పరిపక్వ నాయకురాలు, పరిపక్వత ఉన్నోళ్ళు ఎవరూ కూడా రాజకీయాలు అంత సిల్లీగా చేయరు. కేఏ పాల్ చాలా బెటర్. తను ఏయో స్టేట్మెంట్లు ఇస్తాడు, ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమని చెబుతాడు, ఈవిడ కేఏ పాల్ 2 అనమాట. కేఏ షర్మిలా పాల్ అని పెట్టాలేమో, ఎందుకంటే ఆ వ్యవహారమే విచిత్రంగా ఉంటుంది. కేఏ పాల్ ఇంకా కనీసం పోటీ చేశాడు, చేసి డిపాజిట్లు రాకుండా ఓడిపోయాడు. ఈవిడ అసలు పోటీ చేయకుండానే నేనే గెలిచేశానని చెప్తుంది అనమాట. కేఏ పాల్ కనుక ఓడిపోయిన తర్వాత ఏమని చెప్తాడు, నన్ను వాళ్ళు ఓడించారు, వీళ్ళు ఓడించారు, 1000 కోట్లు ఖర్చు పెట్టారు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, లేకపోతే మోడీని నేనే గెలిపించాను, లేకపోతే ట్రంప్ నేనే దించాను, బైడెన్ నేనే ఎక్కించానని చెప్తుంటాడు. ఈవిడ అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఈవిడే గెలిపించినట్టు, కేసీఆర్ని ఈవిడే దించినట్టు. కనీసం పాపం వాళ్ళ ఇంట్లో డ్రైవర్ అన్నట్టు ఫీల్ అయితే బాగుండు. రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్ర ఏమైంది, బట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర ఏమైంది, కాంగ్రెస్ అవును ఈవిడ పాదయాత్ర చేసింది, అది ఈ పార్టీ ఈవిడ పార్టీ కోసం చేసుకుంది. ఇంకోటి అసలు కాంగ్రెస్ పార్టీ ఈవిడ వైఎస్ఆర్టీపీని తెలంగాణలో విలీనమే చేసుకున్నప్పుడు అవును ఇంకేంటి, ఈవిడ ఏమన్నా వైఎస్ఆర్టీపీని అప్పుడు విలీనం చేసుకుని ఆ కారణంగా నా ఓట్లు షిఫ్ట్ అయినాయి అంటే ఒక అర్థం ఉంటుంది. అసలు విలీనమే చేసుకోలేదు, నువ్వు పనికిరావు పో అని అక్కడ పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసింది అక్కడ. ఢిల్లీ వెళ్ళి వచ్చి సోనియా గాంధీని కలిసి వచ్చి కూడా విలీనం చేయకుండా వచ్చారు వెనక్కి. ఇంకొకటి వచ్చిన తర్వాత ఏం చేసింది, మళ్ళీ ప్రకటించేశారు మా అమ్మ పోటీకి దిగుద్ది, మా ఆయన పోటీకి దిగుతాడని చెప్పి ప్రకటించారు కదా. అంతా అయిన తర్వాత పోటీ చేయడానికి అభ్యర్థులకు అప్లికేషన్స్ పెట్టుకోండి అంటే 20 మందో 30 మందో పెట్టారు. అది కూడా ఒక 3-4 నియోజకవర్గాలకు 3-4 పెట్టారు. మిగతా వాటికి అసలు పోటీ చేయడానికి మనిషి దొరకలా. పోటీ చేయడానికి మనిషి దొరక్క ఏం చేయాలో అర్థం కాక అప్పుడు కూర్చుని టోటల్ డ్రాప్ చేసుకుని నేను కాంగ్రెస్కి మద్దతు అంది. కాంగ్రెస్ గెలిచిన తర్వాత పోనీ అప్పుడైనా ఊరుకుందా, రేవంత్ రెడ్డిని తిట్టింది, తిట్టకుండా తిట్టింది, బట్టి విక్రమార్కని ఇళ్ళని పొగిడింది. పోనీ అప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాకుండా ఉండుంటే, రేవంత్ కనుక ఓడిపోయి ఉంటే అన్న ఈవిడ నేనే గెలిపించాను, నియంత్రణ దించాను అంటే లోపల ఎక్కడైనా కాంగ్రెస్ రాదు అధికారంలోకైనా ధీమా ఉందేమో, అందుకే వాళ్ళందరూ తిట్టడం జరిగిందేమో. అందుకే ఏంటంటే ఒకటి ఒక లీడర్ అనేటువంటి వాళ్ళకి ఫ్యూచర్ గురించిన ఒక కమాండ్ లేదా నా సత్తా ఇంత, నా శక్తి ఇంత అనేటువంటిది పక్కన కూర్చుని భజన చేసేవాడుగా చెప్పాల్సింది. మనకంటూ ఒక కమాండ్ ఉంది. చంద్రబాబు నాయుడు పిచ్చోడై వెళ్ళాడేంటి అయోధ్యకి, సింగల్గా కూర్చుని ఏంటి అక్కడ పవన్ కళ్యాణ్ అమాయకంగా వెళ్ళాడే ఏంటి, శ్రాపో మెయింటైన్ అవసరం అన్నటువంటి రూట్లో ఆ టైప్లో ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడ వగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఇవన్నీ చూసుకుని పోతున్నారు వాళ్ళు. జగన్ ఎందుకని బీజేపీతో పొత్తు పెట్టుకోవట్లా, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసు అతనికి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఈవిడికి అసలు ఏం లెక్క ఉంది, ఫస్ట్ ముందు ఒక పార్టీని ఒక మండల కమిటీనో బూత్ కమిటీనో ఇట్లా ఏమైనా ఎస్టాబ్లిష్ చేసిందా, బూత్ కమిటీలు లేవు, మండల కమిటీలు లేవు. ఈవిడ పార్టీ పెట్టిన తర్వాత ఒక్క ఎలక్షన్లోనూ పోటీ చేయలే, కనీసం ఈవిడ టైంలోనే కదా, ఈవిడ వచ్చిన తర్వాతనే కదా బై ఎలక్షన్స్ జరిగినాయి, మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయి, జెడ్పీటీసీలు జరిగినాయి, ఎంపీటీసీలు జరిగినాయి. దేంట్లో పోటీ చేసింది ఈవిడ అసలు? ఏమీ పోటీ చేయకుండా నేనే గనక లేస్తే మనిషిని కాదు అంటే అదే ఎట్లా ఉంటుందంటే ప్రణాళికలు లేనటువంటి మాటలు. అంటే అధికారంలోకి రావడానికి ఉపయోగపడకపోయినా ఇటువంటి పార్టీలు అధికార పార్టీని గద్దెదించడానికి ఉపయోగపడతాయా? అక్కడ కేసీఆర్ని గద్దెదించడంలో కొంత పాత్ర అయిన వైఎస్ఆర్ టీపీది ఉందా?
అదే కాంగ్రెస్ అన్న ఫీల్ అవ్వాలి కదా, అది అంటున్నా. పోటీ చేసి కొంత ఓటు బ్యాంక్ చీల్చింది అనుకోవచ్చు అంటే పోటీ చేస్తే ఆవిడకి ఏదన్నా ఇన్ని ఓట్లు వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఏం చెప్తుంది, ఒక 30 చోట్లన 10,000 ఓట్ల తేడా తోడిపోయింది, ఒక 20 చోట్లన నెక్ టు నెక్ ఇటు వచ్చినాయి అని ఇప్పుడు పోటీ చేయలేదు కానీ ఆ ఓట్లు కాంగ్రెస్ అదే ఎట్లా ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు సపోర్ట్ అని చెప్పేసింది కదా లాస్ట్ లో. అదే ఆవిడ ఫీల్ అయితే ఎట్లాగా, అందుకని అందరూ వేసే వాళ్ళు అందరూ వైఎస్ఆర్ అమ్మాళ్ళందరూ ఇటు వేసేసారు. అంత పిచ్చోళ్ళ ఈవిడ వెనకాల రావాలి గాళ్ళు. ఇంకోటి ఈవిడ కాదు అనుకున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్ళాలి, బీఆర్ఎస్కి వెళ్ళాలిగా. ఈవిడ వద్దు అన్నప్పుడు కాంగ్రెస్ని విభేదించి సొంతగా పోటీ చేయడానికి సిద్ధపడిందంటే ఏంటి అర్థం అక్కడ మరి వ్యతిరేకం. ఇంకోటి కాంగ్రెస్ అన్యాయం చేసినట్టే కదా, అంతే కదా. ఈవిడికే అన్యాయం చేసి, వీళ్ళ అన్నకే అన్యాయం చేసి, వీళ్ళ కుటుంబానికే అన్యాయం చేస్తే అదేమంటే పదవులు వచ్చినప్పుడు చెబుతారు. వాళ్ళు ఏళ్ల తరబడి 3 దశాబ్దాలు పార్టీ కోసం పనిచేశారు, పార్టీ ఇచ్చింది అవకాశం, ఆయన సీఎం అయ్యాడు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైంది ఆంధ్రప్రదేశ్. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గద్దె దిగడానికి, కేంద్రంలో యూపీ అధికారంలోకి రావడానికి కారణమైంది నాటి రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇక్కడ నుంచి 35 సీట్లు పైన రాబట్టినే కదా అక్కడ కొట్టింది. అన్ని సీట్లు పోబట్టిన అక్కడ అధికారం పోయింది. 7 సీట్ల మధ్య తేడాతో ఓడిపోయింది ఆ రోజున బీజేపీ. 2014లో బీజేపీకి కాంగ్రెస్కి మధ్యన 7 సీట్లు తేడా. ఇక్కడ 30 సీట్ల తేడా రావడం వల్లనే అక్కడ ఓటమి జరిగింది. కాంగ్రెస్ ఇక్కడ గెలవడం వల్లనే, ఇక్కడికి చంద్రబాబు నాయుడు ఓడిపోవడం వల్లనే జరిగింది అది. కాబట్టి అలాంటి లెక్క అది. ఆ తర్వాత రెండోసారి తన సొంత నిర్ణయంతోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు, అదే రాజశేఖర్. కాబట్టి ఇక్కడ ఎవరికెవరు త్యాగం చేశారంటే ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పనిచేసినట్టు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ రుణాలు తీర్చేసుకున్నారు ఇద్దరు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కథ నడుస్తున్నది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కుటుంబానికి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏ అవకాశం ఇవ్వకపోగా వెంటాడింది, వేటాడింది కదా. వెంటాడింది, వేటాడింది, జైల్లో పడేసింది. భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ నాయకుడికి చెయ్యనంతటి అవమానం చేసింది, హింసించింది. స్వయంగా సోనియా గాంధీ, చాటునెవడో కాదు. ఏం షర్మిల వెళ్ళలేదా సోనియా గాంధీ దగ్గరికి? వెళ్ళినప్పుడు ఆమె ఏం బిహేవ్ చేసిందో చెప్పలేదా? అన్నతో కలిసి వెళ్ళారు, అందరూ కలిసి వెళ్ళారు, 2 సార్లు కలిసి వెళ్ళిన తర్వాతనే కదా. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అర్జెంటుగా ఏ విధంగా మంచిదైపోయింది అంటే, ఒకటి అంతర్జాతీయ క్రైస్తవ సంస్థల తరపున వాళ్ళ ఆయన తరపున ఆవిడ ఇప్పుడు పదే ఏం మాట్లాడుతోంది, క్రిస్టియానిటీ ఎత్తుతోంది, లేకపోతే బీజేపీ మతతత్వం అంటోంది, వాళ్ళతో పొత్తు ఎట్లా అంటోంది, వాళ్ళతో మద్దతు ఎట్లా అంటోంది, మణిపూర్ అంటోంది, ఏ రైజ్ చేస్తుంది. అంటే ఆవిడ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి స్కెచ్లో భాగంగా జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే వాళ్ళ ఆయన చెప్పిన ప్రకారం నడుస్తుంది అనుకోవాలా? ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నియంత పాలన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అనేది ఆమె వ్యాఖ్యలు. ఎందుకు డైరెక్ట్ గానే అంటోంది, జగన్ ప్రభుత్వం చేత కాలేదు, జగన్ రెడ్డి ప్రభుత్వం ఇదే చెప్తోంది కదా, డైరెక్ట్ గానే మాట్లాడుతుంది. అంటే నియంత అనేది డైరెక్ట్ గా అనలేదు కానీ అక్కడ నియంతను గద్దె దించాను నేను, అక్కడే దించాను అంటే ఇక్కడ కూడా దించాను, నియంతే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అని కూడా చెప్తోంది కదా, చెప్తోంది ఆవిడ డైరెక్ట్ గా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ దృష్టిలో నియంతగానే ఉన్నారు అంతే. ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి రాగానే ప్రాంతీయ పార్టీల నేతలు నియంతలు అవుతారంటే ఇంకేం చెప్పినట్టు. ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒక్కసారిగా జగన్ మీద లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆ కక్ష పెరిగిపోయిందా ఆమెకు? మొన్నటి వరకు లేని ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా తను ప్రూవ్ చేసుకోవాలంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తిట్టాలి. అందులో ఎక్కువ మంది చూస్తుంటారు కదా ఈ టైంలో ఆవిడ ఎట్ట మాట్లాడుద్ది, అన్నకి సోదరుగా మాట్లాడుద్దా లేకపోతే ఓ ప్రతిపక్ష నాయకురాలుగా అన్నది. ఈవిడికి ఏంటంటే ప్రస్తుతం ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. తెలంగాణలో విఫల నాయకురాలుగా మిగిలిపోయింది. వాళ్ళ అన్న దగ్గర పనిచేసినటువంటి సందర్భంలో అప్పుడు వచ్చినటువంటి ఆదరణ చూశాక ఈవిడ నేనే క్వీన్ అనే ఫీల్ అయింది. ఆ స్థాయి ఒక అవకాశం రాకపోయేటప్పటికి మనిషిలో ఒక డిసప్పాయింట్మెంట్ పెరిగిపోయింది. ఆ డిసప్పాయింట్మెంట్ మేబీ అనిల్ ఊరడించి మనం పార్టీ పెడదామని ప్రమోట్ చేసి ఉంటారు. అక్కడ పార్టీ పెట్టాక అక్కడ విఫలం అయ్యేటప్పటికి మళ్ళీ డిప్రెషన్ వైపుకి వెళ్ళిపోతుంటే ఆ డిప్రెషన్ ని చల్లార్చడానికి ఇటు పక్కకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ డిప్రెషన్ పోవాలంటే ఓ రకంగా సైకలాజికల్ గా ఓ టాబ్లెట్ లాంటిది ఆవిడకి ఏంటంటే అటెన్షన్ సీకర్, రఘురామకృష్ణరాజు తరహా మెంటాలిటీ. ప్రచారంలోకి రావాలంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి,
తను ఏ స్టేట్మెంట్లు ఇస్తే కాంట్రవర్సీ అవుతుంది, ఏ స్టేట్మెంట్లు ఇస్తే బాగా పబ్లిసిటీ వస్తుందని తనకు తెలుసు. అన్నని తిడితే వస్తుంది, ప్రభుత్వాన్ని తిడితే వస్తుంది. ఒకటి ట్రోల్ చేస్తూ వ్యతిరేకులు అన్న బ్యాచ్, పాజిటివ్గా తెలుగుదేశం బ్యాచ్, బోత్ సైడ్స్. మనం మంచో చెడో ఏదో ఒకటి హడావిడి చేయాలి, చేస్తేనే ప్రాచుర్యంలో ఉంటాం. మొన్నటిదాకా అంతకుముందు ఎవరు పట్టించుకున్నారు షర్మిల్ని? అన్నం తిట్టడం బిగిన్ చేశాక, ఆంధ్రజ్యోతి హైలైట్ చేయడం బిగిన్ చేశాక ప్రారంభమైంది. చూస్తూ ఉన్నప్పుడు ఓవరాల్ కథ ఎక్కడ నడుస్తుంది? ప్రచారపు యావో ఉంది ఆవిడికి, ఆ ప్రచారపు యావో ఇప్పుడు తీర్చుకుంటుంది. షర్మిల గారి పొలిటికల్ కెరీర్లో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు డిస్టెన్స్ రాస్తున్నారు అనుకోవాలా, లేదంటే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమైంది పొలిటికల్ కెరీర్ ఆంధ్రప్రదేశ్లో అని అనుకోవాలా? సాధారణంగా బీటెక్లు సప్లీస్ బ్యాచ్ అని ఉంటారు. అవును. ఎన్నిసార్లు అయినా ఇవి రాస్తూనే ఉంటారు. అవును. ప్రస్తుతం ఒక డిస్టింక్షన్ సాధించగలనని ఫీల్ అయ్యి, అంటే అటు సరిగ్గా పేపర్ ఇవ్వలేదు కానీ లేకపోతే నేను బాగా రాస్తానని చెప్పేటటువంటి సప్లీస్ బ్యాచ్కి ఆదర్శ నాయకురాలు అవుతుంది ఆవిడ. ఎందుకంటే కనీసం డిపాజిట్లు సాధించడం కూడా వల్ల కాదు, కానీ నేను లేస్తే మనిషిని కాదని చెప్తా ఉంటుంది. ఆ మాటలు వినడానికి చాలా, కాకపోతే మంచి వక్త. ఇంకోటి రాజశేఖర రెడ్డి గారి హావభావాలు ఒకటి అమ్మాయికి కుదిరినాయి కాబట్టి ఆ ఉపన్యాసాలు వక్త. కాబట్టి రఘురామకృష్ణరాజు కూడా మంచి వక్త కాబట్టి వీళ్ళు ఏంటంటే కన్స్ట్రక్టివ్ నెగిటివ్ థింకింగ్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంకా బిగ్ టాస్క్ కాదా? కంప్లీట్గా జీరోలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కనీసం ఉనికి చాటి ఎలాగైనా తీసుకురావడం అంటే ఆమెకు అంత సులభమా? అది పెద్ద పరీక్ష కాదా? మేబీ వాళ్ళు ఏదన్నా ఆఫర్ చేసి ఉండాలా. అదే వీళ్ళు చెప్పినట్టు రాధాకృష్ణ గారు చెప్పారంటే అది నిజమే అయ్యి ఉంటుంది. షర్మిల విషయంలో రాజ్యసభ ఎంపీ ఏదో ఇస్తానని ఏమన్నా చెప్పారేమో. రేపు ఒకవేళ అది ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు అడ్డం తిరుగుద్దేమో. వాళ్ళు కూడా ఇస్తారని నేను అనుకోను. రేపటి ఎలక్షన్స్ ఎప్పుడు మార్చిలో ఉన్నాయి. మార్చిలో రాజ్యసభ ఇస్తే వాళ్ళ ప్యాకేజీ పనిచేసినట్టు. రాజ్యసభ స్థానం కోసం ఈవిడ ఇంత కష్టపడుతున్నట్టు. అంటే కాంగ్రెస్ ఆఫర్ అది. అంటే రాధాకృష్ణ గారు చెప్పారంటే అదే నిజమై ఉండాలి. కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యత్వం కర్ణాటక నుంచి ఇచ్చి ఆవిడ పిసిసి చీఫ్ గా ఆంధ్రాకి పనిచేసేటట్టు. అది నిజమైతే కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడ్డారు. కాంగ్రెస్ ఆఫర్ ఒకటేనా? తెలుగుదేశం పార్టీ ప్యాకేజ్ కూడా ఉందా? అంటే జగన్ వాళ్ళు అంటున్నారు తెలుగుదేశం ప్యాకేజీ అనేది. కాకపోతే మన సజ్జల గారే డైరెక్ట్ గా విమర్శించారు, ఆమె ఎవరి విమానాల్లో వెళ్తున్నారో వస్తున్నారో తెలుసా. అదే దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే అటు పక్కన ఏమన్నా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉందేమో. మనకైతే ఇప్పుడేం తెలుగుదేశాన్ని ఫేవర్గా మాట్లాడుతున్నట్టు కనిపించట్లేదు కాబట్టి మనం ఆ మాట అనడానికి ఏం లేదు. అలాగే అంత నెగిటివ్ గా కూడా మాట్లాడట్లేదు. అంటే ఉండే ఉండొచ్చు మేబీ వెనక. అదే అంటే అది మనం చెప్పలేము, సర్టిఫై చేయలేము. అది తర్వాత ఆవిడ మాట్లాడే దాన్ని బట్టి ఉంటది. పులివెందుల లేదంటే కడప నుంచి ఆమె బరిలోకి దిగబోతున్నారు అనేది కూడా. పులివెందుల నుంచి బరిలోకి దిగడం అంటే అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఓట్లు చేల్చడమేనా లేదంటే ఇవిడ సాహసం చేస్తుంది అనుకోవాలి ఒకవేళ నిజంగా దిగితే? చూడాలి అసలు ముందు రేపటి మార్చి తర్వాత పరిస్థితి ఏంటనేది చూడాలి. ఒకవేళ తెలుగుదేశం కనుక ఐఎన్డిఏ కూటమిలో చేరిపోతే ఆ యాంగిల్లో చెయ్యొచ్చు. వాస్తవానికి తెలుగుదేశం బీటెక్ రవిని ఆల్రెడీ అక్కడ ప్రమోట్ చేస్తుంది కదా. అట్లాంటప్పుడు తెలుగుదేశం మనిషి అయితే కనుక అక్కడ కుదరదు కదా, ఈవిని పెట్టమని చెప్పరు కదా. కాబట్టి ఏం చేస్తారనేది చూడాలి. అంటే మీరు అనేది ఒకవేళ టీడీపీతో కలిస్తే కదా, కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలుస్తుంది అనేది ఇంకా ఏం లేనట్టు నేను అనేది. వాళ్ళకి నిజంగా వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉందంటే అంటున్నా. కాబట్టి ఇప్పుడు తేలిపోతుంది. ఇంకోటి అసలు అక్కడ చేస్తానని ఇంకైతే అంటలేదు. చేస్తే కనుక రాజకీయ ఆత్మహత్య అంటారనమాట. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు కదా. అసలు కాంగ్రెస్ లో చేరడమే రాజకీయంగా ఆవిడ ఆత్మహత్య చేసుకున్నాడు. వాస్తవంగా ఇప్పటిదాకా షర్మిల ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో పెంకికటమైనటువంటి ఆడపిల్ల అన్నటువంటి ఫీలింగ్తో ఫీల్ అయ్యారు వాళ్ళ అభిమానులు. ఏదో కోరుతా ఉంటుంది, అబ్బాయి ఏదో ఇచ్చేస్తే పోద్ది కదా అని. అబ్బిచ్చాడో లేదో అనేటువంటిది ఎవరికి తెలవదు. ఇచ్చాడని ఒకళ్ళు ఇవ్వలేదని ఒకళ్ళు చెప్తుంటారు. అది కాబట్టి మనకి తెలవదు. కానీ షర్మిల ఏదైతే చేసినటువంటి తీరుందో, అంటే ఆంధ్రప్రదేశ్కి రాజకీయం ఇది బిగిన్ చేశారు. ఇప్పుడు వైఎస్ కుటుంబ అభిమానులు ఇంతవరకు కూడా జగన్ని అభిమానించే వాళ్ళు కూడా షర్మిల మీద నెగిటివిటీ లేదు ఇంతకాలం. ఇప్పుడు షర్మిలని ఒక శత్రువులాగానే చూస్తున్నారు, చంద్రబాబుతో సమానంగా చూస్తున్నారు. అంటే ఆవిడకి ఇంకా అభిమానులు ఎవరు ఉంటారు? బేసిక్ గా అభిమానం అనేవాడు ఇప్పుడు ఎవరు లేని పరిస్థితి అయింది. ఇదివరకు ఏంటంటే అభిమానం ఉండే. కానీ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ లాగా ఇంకో పార్టీ లాగా షర్మిల గారిని టీడీపీలో కలిపేసుకునే కంటే
కాంగ్రెస్ పార్టీ షర్మిల కాంగ్రెస్ పార్టీ లాగే ఉంచితే టీడీపీకి కలిసి వస్తుందా? ఎందుకంటే నలుగురు ప్రధానంగా ఎప్పుడు బైబిల్ చేతితో పట్టుకు తిరిగే విజయమ్మ, ఇంకా ఈయన ఎలాగా అనిల్ కుమార్ అనేది మత ప్రబోధకుడు, ఆయన ఓపెన్గా, ఈమె కూడా ఆమె భార్య కాబట్టి అదే, అలాగే నాలుగో వ్యక్తి సునీత, వీళ్ళ నలుగురు ఖచ్చితంగా 4 సీట్లలో పోటీ చేయబోతున్నారు అనేది ఒక ప్రచారం. వీళ్ళ ద్వారా లేదంటే క్రిస్టియన్ కమ్యూనిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు బ్యాంక్ చీల్చే ప్రయత్నం ఒకవేళ సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీకి, అది కలిసి వచ్చేది టీడీపీకి కాదా? అంటే జనాలంతా అమాయకంగా ఉంటారా? ఇప్పుడు క్రిస్టియన్ కిషోర్ బాబు క్రిస్టియన్ ఎస్సీ కోటాలోనే పోటీ చేస్తారు, మరి గెలిచేయాలిగా ఆ ఏరియాలో. ఓట్లు ఎన్ని వచ్చినాయి ఆయనకి? లేకపోతే కేఏ పాల్ ఎన్ని వచ్చినాయి ఆయనకి అక్కడ ఓట్లు? అక్కడ కాపు ప్లస్ క్రిస్టియన్, మరి ఓట్లు ఎన్ని వచ్చినాయి? అంటే గ్రామాల్లో కులాల పట్టు ఎంత ఉంటుందో మతాల పట్టు కూడా అంతే ఉంటుంది అంటారు కదా? ఉంటది, కాకపోతే వెర్రితనంగా చేయరు. పార్టీ బేస్డ్ పోలరైజేషన్ జరుగుతుంది కానీ క్యాస్ట్ పోలరైజేషన్ వ్యక్తి బేస్డ్ ఎప్పుడూ ఉండదు. మత పోలరైజేషన్ జరగదా? మత ఓటు బ్యాంక్ జరగదా? అదే మత ఓటు బ్యాంక్ పోలరైజేషన్ అనేది పార్టీ బేస్డ్ మీద జరుగుతుంది, వ్యక్తి బేస్డ్ మీద ఎప్పుడు జరగదు. వ్యక్తి బేస్డ్ మీద పార్టీ అట్లా పోలరైజేషన్ జరుగుద్ది అంటే ప్రతి చోట కూడా పాస్టర్లే పెడతారు, లేకపోతే ముస్లిం ఉన్న చోట ముస్లింనే పెడతారు. ముస్లిం ఉన్న చోట ముస్లింలు ఓడిపోయినాయి ఎన్ని చోట్లని? ఒకే చోట 2 ముస్లింలు పోటీ చేశారు, ముస్లిం ఎవరికి వేయాలి? అట్లాగే ఎక్కడైనా సరే బేసిక్గా క్యాస్ట్ పోలరైజేషన్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే జగన్ని కాదని షర్మిల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి క్రిస్టియన్? సింపుల్ లాజిక్. జగన్ ఏమన్నా మతం మార్చుకున్నాడా? లేదు. ఆ మతం వాళ్ళకి ఏమన్నా అన్యాయం చేశాడా? లేదు కదా. ఇంకోటి, ఆ మతం వాళ్ళకి సంబంధించినంత వరకు హిందువుల నుంచి ఇంకా నెగిటివ్ ఉంది అతనికి, తన దీనికోసం చేస్తాడనేటువంటి. అట్లాంటి సందర్భంలో జగన్ని కాదులే మనకి. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే కులాలు ద్వారా పార్టీలు వచ్చినప్పుడు మొత్తం సమాజం అంతా మా కుల సమాజం అవ్వాలని వాళ్ళు కోరుకోరు, ఎందుకంటే సాధ్యం కూడా కాదు. కానీ మతాల వారీగా వచ్చినప్పుడు మొత్తం సమాజం అంతా మా మత సమాజం కావాలని కోరుకుంటారు, ఆ ప్రయత్నం కూడా చేస్తారు, కొంతవరకు అవుతూ ఉంటుంది కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కన్వర్టెడ్ అందరూ కూడా అలా వెళ్ళిన వాళ్ళే కదా. ఆ యాంగిల్లో చూసినప్పుడు హిందూ సమాజానికి ఈ పార్టీలు ఉన్నాయని అనుకున్నప్పుడు క్రైస్తవ సమాజం కూడా డెవలప్ అవ్వాలంటే మా మతానికి సంబంధించిన పార్టీలు రావాలని వాళ్ళు ఎందుకు అనుకోరు అంటున్నాను. ఈ బెంగాల్లోనూ కేరళలో సాధ్యమైనవి, పక్కన లేదు టెంపర్మెంట్ ఇక్కడ బేసిక్ గా. అట్లా మా మతం టెంపర్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరగట్లేదు అంటారా? జరిగితే అప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీ ఫస్ట్ రావాలి. హిందూ పోలరైజేషన్ అంతా చావాలి కదా. ఇక్కడ ఈ దక్షిణాదిలో ఆ స్థాయికి ఇంకా రాలేదు పోలరైజేషన్. ఇంకోటి, దక్షిణాదిలో ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీలకి ఇదివరకటి రోజుల్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీని కాదని షర్మిల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అన్న ఒక పాయింట్ చూపెట్టగలగాలి కదా. అవును, అది చెప్పగలగాలి బేసిక్గా. ఆవిడ దానికి ఏం చెప్తుందంటే బీజేపీకి ఫేవర్గా ఉన్నాడు కాబట్టి అని. వాళ్ళకి తెలియదా బీజేపీతో ఫేవరబుల్గా ఉన్నాడని? వాళ్ళు కూడా బీజేపీని ద్వేషిస్తున్నారా? లేదే. కాంగ్రెస్తో పోల్చుకుంటే బీజేపీ బెటర్ అని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. బీజేపీ సెంటర్లో గవర్నమెంట్, ఓ పక్కన చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ వాళ్ళని కాళ్ళ ఎళ్ళబడుతుంటే ఇక్కడ ఏంటి ప్రాతిపదిక? ఇక్కడ జగను అట్లా వాళ్ళ కాళ్ళ ఎళ్ళ పడకుండా జాగ్రత్తగా టాక్టికల్గా నడుపుకుంటూ వస్తున్నాడు. వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవట్లా, అట్లని నెత్తిని పెట్టుకోవట్లా. సింపుల్ లాజిక్. వీళ్ళ ప్రయోజనాలు చేకూర్చేటటువంటి నాయకుడు కావాలి. సెంట్రల్తో గొడవలు పడిపో నువ్వు, లేకపోతే హిందువులతో గొడవలు పడిపోని ఇప్పుడు ఏమి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఏమంటలా. ఈవిడికి మళ్ళీ మతపరమైనటువంటి కొట్లాటలు జరగాలని కోరుకోవట్లేదు, ఈవిడ కొట్లాటలు జరగాలని కోరుకుంటుంది ప్రస్తుతం. అది జనాలు కోరుకోవట్లేదు. ఇక్కడ షర్మిల గారు మొదటి నుంచి కూడా యాత్రలకు క్యారాఫ్ అన్నట్టు ఉంటారు. ఇక్కడ అప్పుడు చేసినా, లేదంటే మన తెలంగాణలో చేసినా, ఇప్పుడు ఇచ్చాపురం టు ఇడుపులపాయ, అంటే ఇంత వేగంగా యాత్రల మీద డెసిషన్స్ తీసుకోవడానికి కారణం ఏంటి? ప్రజల్లో ఉండాలన్నా, లేదంటే ప్రజల్లోకి వెళ్తేనే ఆ గుర్తింపు తెచ్చుకోవాలన్నా? అది ఆంధ్రాలో వర్కౌట్ అవుతుంది. అటెన్షన్ సేకర్తాను ఫస్ట్ నుంచి కూడా పబ్లిసిటీ కావాలని కోరుకుంటుంది కాబట్టి తిరుగుతూ ఉంటుంది. అంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున తిరగాలి, మొన్నటి వరకు సొంత పార్టీగా తిరిగారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున తిరగాలి. ఆదరిస్తారా జనం? వెళ్ళిన చోట ఏమ్మా పో చీపో అనరు కదా ఎవరు కూడా. వచ్చినప్పుడు మాట్లాడతారు. ఈవిడ కోసం ఎగబడి ఎవరు రారు. రాజశేఖర రెడ్డి బిడ్డ చూద్దామని ఈవిడ కోసం వచ్చేవాళ్ళు ఎవరిని ఉంటారా? అది కదా సమస్య. అంటే పార్టీ నాయకురాలుగానే చూడాలా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా షర్మిలగా చూడాలా? నేను అనేది కాంగ్రెస్ నాయకురాలుగానే చూస్తారు అంతేనా. రాజశేఖర రెడ్డి లెగసీ అన్నటువంటిది అవునన్నా కాదన్నా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి వచ్చేసింది.
అవును. ఆ రోజున జగన్ని రాజశేఖర రెడ్డి బిడ్డగా ఎందుకు వెళ్ళినప్పుడు అంత అపారమైనటువంటి ఆదరణ వచ్చింది, రాజశేఖర రెడ్డి బిడ్డను చూద్దాం అనేసి. ఈ అమ్మాయి పట్ల ఆ సింపతి ఏమి రాలా, లేదా ఈవిడికేదో అన్యాయం జరిగిందని జనం ఫీల్ కావట్లేదు. ఇప్పుడు మేబీ ఒకవేళ తెలుగుదేశం కనుక ఈమెను ప్రమోట్ చేయించాలంటే తెలుగుదేశం వాళ్ళకి కూడా భయం ఉంది, ఈమెను ప్రమోట్ చేస్తే రేపు పొద్దున ఓట్లు డివైడ్ చేసి తమకు దెబ్బతీసుద్దేమో అనేది. అందుకోసమనే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అయినటువంటి ఛానల్స్ పత్రికలేమో ఈ అమ్మాయిని ప్రమోట్ చేయడం ద్వారా జగన్కి వ్యతిరేకత క్రియేట్ చేయొచ్చు అని చూస్తుంటే, తెలుగుదేశం ఈ రోజు వరకు నోరు మీద ప్లేస్ చూడండి. ఇప్పుడు పెద్దానికి వెంటనే స్పందిస్తారు కదా. షర్మిల స్టేట్మెంట్ మీద తెలుగుదేశం వాళ్ళు ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చారా? వైసీపీ వాళ్ళు రెచ్చిపోయి తిట్టేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఒక్క ముక్క మాట్లాడలేదు చూడండి. ఎందుకని? ఈమె విషయంలో ఏం డెసిషన్ తీసుకోవాలి వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. వీళ్ళ అనుకూల మీడియానే ఫోకస్ చేసేస్తుంది, హైలైట్ చేసేస్తుంది. కానీ ఆ హైలైట్ వల్ల తమకు ప్రయోజనమో నష్టమో అర్థం కావట్లేదు. అందుకని చెప్పి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటంటే ఈ లోపు వాళ్ళు తేల్చుకునేదాకా వాళ్ళు తేల్చుకున్నారు అనుకోండి. ఇప్పుడు పురంధేశ్వరి రాగానే బీజేపీకి నెగిటివ్ ఓట్లను పెంచేసుద్ది, ఇదే వైసీపీ నెగిటివ్ ఓట్లను పెంచేసుద్ది అని చెప్పేసి అర్జెంటుగా ప్రమోట్ చేశారు. 4 రోజులు పోయాక ఆవిడతో వర్కౌట్ కాదనగానే తొక్కేశారు. ఇదే తెలుగుదేశం అనుకూల మీడియానే కదా. తెలుగుదేశం నాయకులు కూడా మాట్లాడేశారు పెద్ద ఎత్తున పురంధేశ్వరికి అనుకూలం. ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు, అది ప్రమోట్ అయిపోతుంది బీజేపీ. ఇప్పుడు షర్మిల విషయంలోనే అంతే. ప్రస్తుతానికి మీడియా నెత్తినికి ఎత్తుకుంటుంది కానీ ఇంకా తెలుగుదేశం నెత్తినికి ఎత్తుకోవాలి. మీడియా కూడా పూర్తిగా ఎత్తుకోవట్లేదు అనుకుంటా. 4 రోజులు పోయిన తర్వాత చూశారనుకోండి, అది దెబ్బ కొడుతుంది అనుకున్నారనుకోండి, అప్పుడు షర్మిల జగనాస్త్రం అని వీళ్ళే బిగించేస్తారు. ఫైనల్గా ఈ పోరాటాలు, ఈ యాత్రలు, ఈ హడావిడులు, లేదంటే నీ అంత ఇలాంటి మాటలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆల్రెడీ ఓపెన్గా చెప్పేశారు, టీడీపీని అధికారంలోకి తీసుకురావాలి, బాబు గారు ముఖ్యమంత్రి చేయాలని అర్థమైపోతుంది. షర్మిల గారు ఎవరి కోసం చేస్తున్నట్టు? కాంగ్రెస్ కోసమే అంటుందిగా. ఆవిడ సీఎం అవ్వాలని అనుకుంటది కదా. అంటే ఆ మాట ఇంకా చెప్పలేనట్టుంది కదా. అదే అంటే ఇప్పుడు ఆవిడకి సీఎం ఆవిడ కూడా ఎందుకు వస్తుంది? ఆవిడ కూడా చంద్రబాబు గారిని సీఎం చేయడం కోసం ఎంత ప్రయత్నాలు చేస్తున్నారా? అది జగన్ అంటున్నాడు కాబట్టి చూడాలి ఏంటనేది. రైట్, చూద్దాం. మొత్తానికి షర్మిల గారు కూడా నియంత్రణ గద్దె దించడానికే ఈ పరిస్థితి తీసుకొచ్చారా ఆంధ్రప్రదేశ్లో. ఆమె కూడా ఈ యాత్రలు, ఈ హడావిడి, యంగులు, ఆర్భాటాలు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు లేదని చూడాలి.